అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పైల రమేష్ రాజు. నేను జన విజ్ఞాన వేదిక అనే సైన్స్ ప్రచార సంస్థలో పనిచేస్తున్నాను. మన విజయనగరంలో అనేక మంది పోటీ పరీక్ష అభ్యర్థులు ఉన్నారు. అనేక అంశాలపైన వీళ్ళు అవగాహన కల్పించి పోటీ పరీక్షల కోసం వాళ్ళని సన్నద్ధం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ని పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. ఆ ప్రోగ్రాంలో విద్యార్థులందరికీ సామాజిక అవగాహన మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళకి శాస్త్రీయమైనటువంటి అవగాహన అందించాలనే ఉద్దేశంతో, అలాగే లక్ష్యాలు ఎలా ఉండాలనేటటువంటి ఆలోచన పెంపొందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సెమినార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెమినార్లో ముఖ్యంగా మేము తీసుకున్నటువంటి అంశాలు ఉత్తమ పౌర సమాజమే లక్ష్యంగా ఏ విధంగా పౌరులు తయారవ్వాలి, అలాగే చట్టాలు, విద్యార్థులు పాత్ర ఎట్లా ఉండాలనేది, అలాగే విద్యార్థులు ఏ నేరాలు చేయకూడదు, చేస్తే వచ్చే పరిణామాలు ఏంటనేది, ఈ విషయాల మీద ముఖ్యంగా దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. అందరూ నాకంటే వయసులో చిన్నవాళ్ళు కాబట్టి ఇంకా సార్ మాట్లాడవలసింది ఉంది, ఒక హాఫ్ అన్ అవర్. ఇది ఇనాగరల్ సెషన్లో భాగంగా ఇంట్రొడక్టరీ. దీనిగా జరిగిపోయే కార్యక్రమాల వల్ల మనం ఎప్పుడూ అభివృద్ధి చెందలేము, జీవితంలో ఉన్నతిని సాధించలేమని సార్ చెప్పారు. అలాగే ప్రాపర్ థింకింగ్ ఉండాలి, ప్రాపర్ క్రియేటివిటీ ఉండాలి, అలాగే ఫ్రీ ఫ్రమ్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్, క్యారెక్టరైజేషన్ అనే 5 స్టెప్స్ ఉంటాయి లైఫ్లో. వాటి గురించి చెప్పారు. ముందు గ్రహించాలి మంచిని, మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని బయటికి తీసి అందరికీ మీ మగపిల్లలు కూడా ఎవరితో ఎలా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా ఏ బస్ స్టాండ్లో సేఫ్గా వెళ్ళే వరకు అక్కడ ఉండి ప్రొటెక్షన్గా నిలబడితే ఈ సమాజంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలు అనమాట. దీనిలో ఏంటంటే అవగాహన లేక, చాలా వరకు అవగాహన లేక ఐపీసీలో అది దాన్ని ఇందులోనేమో 65గా చేశారనమాట. ఇలాగేంటంటే ఏదైనా సరే ఈ విషయాలు ఏంటంటే మనం మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము. అలాగే సామర్థ్యాలని పరీక్ష చేస్తూ ఉంది. సరిగా చూడడం అనే దాన్ని నేర్పిస్తుంది, సరిగా చూడడం నేర్పడంలా. గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, పరీక్షల్లో తిరిగి రికలెక్ట్ చేసుకొని రాయడం, ఈ 3 ఇప్పుడు పరీక్ష చేయబడుతున్నాయి. అంటే టీచర్లు కానీ లెక్చరర్లు కానీ క్లాసులు తీసుకుంటారు, మిమ్మల్ని పుస్తకాల్లోంచి గ్రహించేటట్టు చేస్తాం, దాన్ని మిమ్మల్ని గుర్తుపెట్టుకొని చెప్తారు. గుర్తుపెట్టుకుని దాన్ని పరీక్షల్లో బయట పెట్టి రాయండి అంటారు. కొన్ని అయితే గుర్తు తెచ్చుకొని రాయాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాంటివి అయితే గుర్తించి రాయాలి. 4 ఆన్సర్స్ ఉంటే ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటారు. ఇంకా 2 సామర్థ్యాలని మన విద్యా విధానం ఇప్పుడు కాదు, చాలా దశాబ్దాల నుంచి పట్టించుకోవడం లేదు. ఆలోచించటం, ఊహించటం 2 సామర్థ్యాలు మనందరికీ ఉన్నాయి. కానీ సరిగ్గా ఆలోచించటం, సరిగ్గా ఊహించటం మనం విద్యాలయాల్లో నేర్పడంలా. దానివల్ల నష్టం ఏం జరుగుతుందంటే, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, గుర్తించడం, దాని ఎక్స్టెన్షన్గా సరిగా ఆలోచించడం నేర్చుకోకపోతే మనకి ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలు కేవలం వాడుకుంటాం తప్ప మన జీవితంలోకి తీసుకోవటని ఫలితంగా ఈ రోజున చదువుకున్న వారిలో ఉన్నన్ని మూఢనమ్మకాలు పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళు కూడా లేవు. ఇది చాలా ప్రమాదకరమైన స్టేట్కి వచ్చాం. చివరిది ఊహించడం. సరిగా ఊహించడం అంటే అదొక క్రియేటివిటీ, సృజనాత్మకత. దాన్ని అందించకపోతే వచ్చే నష్టం ఏంటంటే, 93 ఏళ్ల క్రితం సివి రామన్ ఎఫెక్ట్ కోసం
నోబెల్ ప్రైజ్ సంపాదించుకున్నాడు. ఇక్కడ నివసిస్తున్న శాస్త్రజ్ఞులలో మరొక్కరికి కూడా ఆ తర్వాత సైన్సెస్లో నోబెల్ ప్రైజ్ రాలే. ఇది చిన్న విషయం కాదు. ప్రపంచంలో ఉన్న విద్యార్థుల్లో ఏ దేశం కంటే కూడా ఎక్కువ విద్యార్థులు ఉన్న దేశం మంది. నిన్న మొన్నటి దాకా చైనా మనకంటే ముందుండేది విద్యార్థుల విషయంలో, మనమే ఈరోజు ముందున్నాం. ఇంతమంది విద్యార్థులు ఔత్సాహికులు ఉన్నారు, కానీ 93 ఏళ్ళ తర్వాత కూడా ఒక్క నోబెల్ ప్రైజ్ రాకపోవడం ఏంటి? వచ్చిన వాటిల్లో కూడా లిటరేచర్లో ఒక నోబెల్ ప్రైజు, సైన్స్లో ఒక నోబెల్ ప్రైజు, అర్థశాస్త్రంలో మరొక నోబెల్ ప్రైజు, ముగ్గురికి మాత్రమే వచ్చింది ఇక్కడ నివసించే వాళ్ళలో. యాదృచ్ఛికంగా ముగ్గురు బెంగాలోలే. బోస్టన్ సిటీ అమెరికాలో ఉంది. చిన్న సిటీ, 8 లక్షల మంది ఉంటారు అక్కడ జనాభా. 18 యూనివర్సిటీలు ఉంటాయి. ప్రతి యూనివర్సిటీలో 10 నుంచి 15 మందికి తగ్గకుండా నోబెల్ లారెట్స్ ఉన్నారు. మన దగ్గర ఎందుకు లేరనే క్వశ్చన్ని ఈ యూత్ మొత్తం వేసుకోవాలి. ప్రపంచంలో ఏ విషయమైనా ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టినా దాన్ని మనం రిపీట్ చేయటం ఖచ్చితంగా చేయగలము. అసలు ఎవరో ఏది కనిపెట్టకపోయినా కొత్త వాటిని కూడా మనం కనిపెట్టగలము అనే ఒక కసి, పట్టుదల ఈ రోజున్న మీ యూత్కి లేకపోతే ఇంకా కొన్నేళ్ల తర్వాత కూడా ఆ రోజు కూడా నేను మాట్లాడినట్టే మాట్లాడాల్సి రావడం ప్రమాదం ఈ దేశానికి. గొప్ప చరిత్ర ఉన్న దేశం మంది. దాదాపు 2000 ఏళ్ల క్రితం మన దగ్గర ఉన్న శాస్త్ర సాంకేతిక అంశాలు ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నాయి. సున్నా కనిపెట్టినాం లెక్కల్లో, మనం ఆల్జీబ్రా కనిపెట్టినాం, జామెట్రీ కనిపెట్టినాం, వైద్యాన్ని ఆయుర్వేదాన్ని కనిపెట్టినాం, అందులో మందుల శాస్త్రాన్ని చరకుడు ద్వారా సంహిత చేసినాం, సుశ్రుతుల ద్వారా సర్జరీ సంహితలు చేశాం. తత్వశాస్త్రంలో దాదాపు ప్రపంచంలో ఎనదగినటువంటి స్థాయిలో కృషి చేశాం. అదే అంత చరిత్ర మనకుండి ఈరోజు ఎందుకు మనం ఒకటి కూడా ఒక దాంట్లో కూడా అందరికంటే ముందు లేకుండా పోయినాం? ఈ క్వశ్చన్ వేసుకోవడం ద్వారా మాత్రమే ఈరోజున్న మీరు కానీ యూత్ కానీ ఈ దేశానికి నాయకత్వం వహించగలరు. ఈరోజు ఈ కార్యక్రమానికి అంటే జన విజ్ఞాన వేదిక, దీనికి ఏంటంటే మీలో ఉన్న జీవన నైపుణ్యాలు ఎలా మెరుగుపరుచుకోవాలి, సమాజం మీద ఎటువంటి అవగాహన కల్పించుకోవాలి అనే ప్రోగ్రాంకి జనరల్గా జ్యుడిషియరీ తరపు నుంచి పెద్దగా నెసెసిటీ లేకపోయినా సరే ప్రతి వ్యక్తి కూడా అంటే కేవలం లా చదివిన వ్యక్తులే కాకుండా లా చదవలేని వ్యక్తులు కూడా ఏమి చేస్తే నేరం, ఏమి మన మీద జరిగితే దాన్ని నేరంగా పరిగణించి మనం ముందుకొచ్చి మన ప్రాబ్లమ్ని ఏ డిపార్ట్మెంట్ కంటూ మనం చెప్పుకోవాలి అనే విషయాలు ప్రతి విద్యార్థులకు కూడా తెలియాలి అన్న ఈ ఆలోచనతోటి మమ్మల్ని అప్రోచ్ అవ్వడము, మేము కూడా ఏంటంటే మీలాంటి విద్యార్థులకి 4 విషయాలు ఈ చట్టాల కోసం న్యాయాల కోసం చెప్తే మీలో కూడా కొంత అవగాహన పెరిగి మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అంటే సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి ఎవరికైనా ఎప్పుడైనా ఈ చట్టాల మీద కొంచెం నాలెడ్జ్ కలగాలి అని అంటే మేము ఆ రోజున కొన్ని విషయాలు విన్నాము కాబట్టి ఈ విషయాలను మీతో పంచుకుంటున్నాము, మీరు కూడా నేర్చుకోండి అని మీ ద్వారా ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మేము కూడా ఈ ప్రోగ్రాంకి రావడానికి యాక్సెప్ట్ చేశాం. ఎందుకు అని అంటే విద్యార్థులకి ఎందుకు అని అంటే విద్యార్థి యొక్క ఆలోచనల మీద మన సమాజం ఆధారపడి ఉంటుంది. ఒక గూగుల్ కానివ్వండి, ఒక ఫేస్బుక్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా సరే ఈ రోజున ఇంత పాపులారిటీ సంపాదించుకున్నాయంటే అవన్నీ కూడా మీలాంటి విద్యార్థుల దగ్గర నుంచి సమాజంలోకి వచ్చి ఈ రోజున ఏ విషయమైనా సరే ఒక రాజకీయంగా కానివ్వండి ఒక సమాజంలో కానీ మార్పు రావాలి అని అంటే అది విద్యార్థుల దగ్గర నుంచే సాధ్యపడుతుంది. కాబట్టి మీలో ఏంటి అని అంటే మీకంటూ కనీస అవగాహన అనేది చట్టాల మీద
ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఏది చేస్తే నేరమో, ఏది జరిగితే మన రైట్ని మనం కాపాడుకోగలం అనేది మీకు తెలుస్తుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటి అని అంటే ముందు మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకు అని అంటే కేవలం జాబ్ అనేదే క్రైటీరియా కాదు మనిషి బ్రతకడానికి. మనం అబ్దుల్ కలాం గారు చెప్తారు, కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని చెప్తారు. కళలు కనద్దు అని చెప్పలేదు ఆయన, కళలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి. ఆ కళలు కూడా ఎలా కనాలి? పెద్ద పెద్ద కళలు కనాలి. పెద్ద పెద్ద కళల కంటే మనం దగ్గరికైనా రీచ్ అవ్వగలుగుతాం. అసలు కళే కనకపోతే మన భవిష్యత్తు ఏంటనేది ఈ దశ నుంచే మీరు నేర్చుకోవాలి. మనం ఏం కావాలి, సపోజ్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అలా అవ్వాలి అనుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ మనం గ్రూప్ 1 గ్రూప్ 2 దగ్గరైనా మన నడక అక్కడ వరకు ప్రారంభించి తర్వాత మిగిలింది కావాలంటే మనం కంప్లీట్ చేసుకోవాలి. దీనికి ఎవరు మోటివేట్ చేస్తారు మిమ్మల్ని అని అంటే ప్రతి వ్యక్తి తనకి తానే మోటివేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజున మేము ఇక్కడ కూర్చున్నాం, చాలామంది కూర్చున్నాం, కానీ మీరు ఈరోజు మేము చెప్తున్నాము వెళ్ళిపోవడం కాదు. ఇలా కూర్చుని మీరు 10 మందికి 100 మందికి 1000 మందికి క్లాసులు చెప్పగలే స్థాయికి మీరందరూ వెళ్ళాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ స్థాయిలో మీ ఆలోచనలు ఉండాలి. ఎందుకనంటే మిగిలిన ఆలోచనలు ఉంటాయి, ఈ ప్రేమ పెళ్ళి ఇవన్నీ అవి జీవితంలో పార్ట్, బట్ దట్ ఈస్ నాట్ ద లైఫ్. మీకోసం వెయిట్ చేసే పర్సన్ అయితే మీరు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళే వరకు కూడా మీకోసం ఆగుతారు. కంప్యూటర్ ప్రొఫెషనల్స్ గతే మారిపోయింది. మేము ఒక 25 ఏళ్ల క్రితం ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ మొదలుపెట్టామో అతి తక్కువ కోడ్తోని ఎక్కువ పని చేయగలిగే లాంటి కోడింగ్ చేయాల్సిన అవసరం పడేది ఆ రోజుల్లోని. కానీ ఈరోజు స్పేస్కి ఇంపార్టెన్స్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు టెరాబైట్ ఆఫ్ డేటాను కూడా ఒక చిన్న ఇంత చిప్లోని మనం సేవ్ చేసేయగలుగుతున్నాము. అలాగే ఈ కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేయగలిగే స్టేట్మెంట్స్ కూడా ఒకప్పటికంటే కొన్ని లక్షల స్టేట్మెంట్స్ ఒక సెకండ్లోనే ఇప్పుడు చేయగలిగే కంప్యూటర్లు వచ్చేసాయి కనుక ఇప్పుడు ఎవరైతే ఎఫిషియెంట్ ప్రోగ్రామింగ్ రాస్తారో వాళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు ఇంపార్టెన్స్ అంతా ఏంటంటే ఫాస్ట్గా ఎవరు ప్రోగ్రామింగ్ చేస్తారు. మీరు ఎన్ని లైన్లు కోడైనా రాయండి, ఎంత కోడైనా రాయండి, పర్వాలేదు. కానీ మీరు ఒక రోజులో ఎవరు పూర్తి చేస్తారు, లేకపోతే ఒక వారంలో ఎవరు పూర్తి చేస్తారు అన్న వాళ్ళకు మాత్రమే ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎవరైతే ఇప్పుడు కంప్యూటర్ జాబ్స్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నారో ఇప్పటికే చాట్ జీపీటీ గురించి వినే ఉంటారు. యాక్చువల్గా చాట్ జీపీటీ పేరు ఎంతమంది విన్నారు? ఒకసారి మీలో చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నేను ఇంతకుముందు ఒక పెద్దవాళ్ళ మీటింగ్లో వెళ్ళి అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు 100 మంది ఉంటే అందులో 10 మందే చేతులు ఎత్తారు. కానీ ఇక్కడ సగానికి పైగా చాట్ జీపీటీని వాడుతున్నారు, విచ్ ఈజ్ వెరీ గుడ్. ఐ ఎక్స్పెక్టెడ్ ద సేమ్. చాట్ జీపీటీ వల్ల అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే వినలేదో మీరు మస్ట్గా చాట్ జీపీటీని వాడడం మొదలుపెట్టండి. మీ లైఫే మారిపోతుంది అగైన్. అంటే ఒక ప్రెస్ నోట్ రాయాలనుకునే వాళ్ళు మీరు ఓన్గా రాయడం మొదలు పెడితే మీకు ఒక 10 నిమిషాలైనా మినిమం పడుతుంది. అదే ప్రెస్ నోట్ని మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి నాకు పలానా కార్యక్రమానికి ప్రెస్ నోట్ రాయు అని మీరు 2 లైన్లో రాస్తే అది మీకు 20 లైన్లో ఏ టాపిక్ మీద అయితే మీకు ప్రెస్ నోట్ కావాలో అది ప్రెస్ నోట్ ఇచ్చేస్తుంది. ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించిన విషయం కాదు ఇది. అలాగే ఎవరికైనా అసలు నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను, నాకు ఇంజనీరింగ్లో జాబ్ ఆపర్చునిటీస్ ఏ టాపిక్లో ఎక్కువ ఏ స్కిల్ మీద ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మనం గూగుల్కి వెళ్ళేవాళ్ళం. గూగుల్కి వెళ్తే గూగుల్ 100 లింకులు చూపిస్తుంది. ఆ 100 లింకుల్లో ఏ లింక్ కరెక్టో కూడా మీకు తెలియదు. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో కరెక్ట్ డేటా కంటే ఇన్కరెక్ట్ డేటాయే ఎక్కువ పబ్లిష్ అయిపోతున్నది. సో మీకు కరెక్ట్ డేటాని గూగుల్ కంటే కూడా జీపీటీ అన్నది, చాట్ జీపీటీ అన్నది మీకు అదే ఫిల్టర్ చేసి దాని ఓన్ నాలెడ్జ్ని కూడా అది యాడ్ చేసి మీకు రైట్ ఇన్ఫర్మేషన్ని చాట్ జీపీటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ విషయానికి వస్తే ప్రోగ్రామింగ్ చేయాల్సిన వాళ్ళు, నేను నా స్వహస్తాలతోని ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు నేను 10 రోజుల పాటు కూర్చొని చేసిన ప్రోగ్రామ్ని ఈరోజు చాట్ జీపీటీ యూజ్ చేసి హాఫ్ డేలో చేసేస్తున్నాం. 10 రోజులు చేసే ప్రోగ్రామ్ని ఈరోజు హాఫ్ డేలో చేసేస్తున్నాం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు
అంటే మీరు ఒక ప్రోగ్రామింగ్ని నేర్చుకోవడం మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో అంతే టైం మీరు స్పెండ్ చేసి దాన్ని ఎఫిషియెంట్గా, అంటే తక్కువ టైంలో చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ యూజ్ చేసి మీరు క్విక్గా చేయడాన్ని నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. విద్యార్థులందరూ కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఇంతవరకు మేము ఇటువంటి క్లాసులు వినలేదు, చాలా చక్కటి క్లాసులు విన్నాము. ఈ క్లాసులు వినడం ద్వారా మాలో నైపుణ్యాలు పెరిగాయి, మాలో శక్తి సామర్థ్యాలు పెరిగాయి, మా మీద మాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ విధంగా మేము మరొక 2-3 క్లాసులు ఎక్కడైనా మీరు కండక్ట్ చేయగలిగితే మేము ఖచ్చితంగా వీటిని ఉపయోగించుకుంటాం, దయచేసి కండక్ట్ చేయండి అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఈ విధంగా మాకు అర్థమైంది ఏంటంటే విద్యార్థులు ఇంకా నేర్చుకోలేనటువంటి తృష్ణ ఉంది, నేర్చుకోవడం ద్వారా మరింత ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచన వల్ల ఉంది. కాబట్టి మరిన్ని ప్రోగ్రామ్స్ ఇటువంటి కండక్ట్ చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.